వెల్కమ్ టు కుశల మీడియా. సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న టీడీపీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీజేపీతో కలిసి నడిచేందుకైనా సిద్ధమైందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్ర నాయకులు అమిత్ షాను కలవడంతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది బహిరంగంగా ప్రకటన చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అయితే అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత పొత్తుపై ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారోనని పార్టీ పెద్దలు గమనిస్తున్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లాభమా నష్టమా అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతోంది. పొత్తుపై పలువురు రాజకీయ విశ్లేషకులతో కుశల మీడియా చర్చ. అది కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనతో కలవటమే అదొక పెద్ద సమస్య. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో ఇంకా రెండో సమస్య తోడైనట్టు కనపడుతుంది. దీని తోడు 15 సీట్లు, ఆ 10 సీట్లు ఎమ్మెల్యే అడుగుతాడు, 5 సీట్లు ఎంపీ అడుగుతాడు పవన్ కళ్యాణ్. బీజేపీ వాళ్ళేమో 8 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అడుగుతున్నారు. ఇవన్నీ ఖాళీ, అన్నీ వస్తాయని నమ్మకాలు లేవు. వాళ్ళ ఖాళీ అయినప్పుడు టీడీపీకి మిగతా సీట్లు అన్నీ రావు కదా. దాంట్లో కొన్ని అసలు వైనాట్ 75, వైనాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికి గాను టీడీపీ మీద బీజేపీతో పొత్తు పెద్ద ప్రభావం లోటు కనపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పొత్తుల వ్యవహారానికి వస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూస్తుంటే బీజేపీ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కానీ ఎవరైనా సరే ఎక్కువ శాతం క్రైస్తవుల పైన, ముస్లింల పైన, దళిత హిందువుల పైన దాడులు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. కాబట్టి అలాంటి బీజేపీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోవచ్చు అనే అవకాశాలు దండిగా ఉన్నాయి. బీజేపీతో అలయన్స్ వల్ల టీడీపీకి 10% వరకు నష్టం జరగవచ్చు. బీజేపీ మద్దతు మామూలుగా మద్దతు లేకుండా లోపగారుగా ఏమైనా జరుగుతుంటే పర్వాలే, కానీ పబ్లిక్గా మద్దతు ఇచ్చిందే. దానివల్ల బీజేపీ వల్ల నష్టమే, టీడీపీ పార్టీకి పెద్ద గొప్ప నష్టమే. ఏం బీజేపీతో పొత్తే పెట్టుకోకూడదు, సింగిల్గానే వెళ్ళాలి. అసలు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, మళ్ళీ ఇంకా బీజేపీ ఎందుకు, టీడీకే చాలు కదా ఎక్కువ పార్టీకి. బీజేపీ అంటే మైనార్టీలకు కొంచెం వ్యతిరేకం పార్టీ కదా, అది ఆల్రెడీ ఇండియా వైడ్గా జరుగుతుంది. బీజేపీ వల్ల ఉత్తరాఖండ్లో దెబ్బతిన్నారు, మధ్యలో అవన్నీ పడగొట్టేవి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అవి అంతా ఇండియా మొత్తం తెలుసు కదా జనాలకు, ఫేస్బుక్ ద్వారానో వాట్సాప్ ద్వారానో దేంట్లో కదా కనపడుతుంది. అందువల్ల వ్యతిరేకత చాలా వస్తుంది, టీడీపీకి మైనస్ పాయింట్ ఉంటుంది. బీజేపీ లేకుండా ఇంకా అవసరం లేదు, టీడీపీ సాలరీ గెలిచినట్టనే ఇంకా డౌటే లేదు. బీజేపీ వస్తే ఏమన్నా ఒక 10% వరకు ఓట్లు తగ్గొచ్చు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ పొత్తు అనేటువంటిది దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను అట్లాగే నరేంద్ర మోడీ గారిని కలిశారు. కానీ ఈ టీడీపీ బీజేపీ పొత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతుంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది రాష్ట్రానికి, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అట్లాగే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పింది. పోలవరానికి కూడా ఈరోజు నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే వెనుకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇస్తాము, వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి కోసం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఇవన్నీ ఏమీ పూర్తి కాలేదు. అట్లాగే విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఈరోజు రైల్వే జోన్ లేదు. అట్లాగే కడప ఉక్కు పరిశ్రమను మేము పూర్తి చేస్తాం, నిధులు కేటాయిస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఇవన్నీ చెప్పినటువంటి వాగ్దానాలు రాష్ట్రానికి ఏ ఒక్కటి అమలు కాలేదు. కాబట్టి ఈ పొత్తు వల్ల ప్రధానంగా బీజేపీ లాభపడవచ్చు, కానీ టీడీపీ అయితే లాభపడదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ రెండు బీజేపీ జోబులోనే ఉన్నాయి, ఏ ఒక్కరూ ప్రత్యేకంగా లేరు. కానీ ఈరోజు బాహాటంగా ఈరోజు ఆ పార్టీతో పొత్తు కోసం టీడీపీ ప్రభుత్వం
ప్రయత్నం చేయడం, వెంటబడడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. టీడీపీకి పొద్దు బీజేపీతో రాష్ట్రానికి అటు పరంగా టీడీపీ కూడా ఇరు వర్గాలకు లాభమే ఉంటది. దీనివల్ల ఎవరు నష్టపోయేది ఒక ప్రత్యర్థులే. రేపు సెంట్రల్ లో బీజేపీ ఉంటది కాబట్టి స్పెషల్ స్టేటస్ లేదా ప్రత్యేక హోదా ఇచ్చి మనకు అన్ని రకాలుగా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్ని రావడానికి ఇది సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను.